చిన్నమ్మ పానం ఎట్లుందే? మందులు వేసుకున్నావా మరి? డాక్టర్ ఏమన్నాడు? టైం కింద తిని ఇంటి పట్టునే ఉండు, మళ్ళా కూలినాలనుకుంటా ఓకు. బిడ్డ మన్మడు ఎట్లున్నాడే? బడికి పోతాండా? అయ్యో జ్వరం వచ్చినాది, ఎన్ని రోజులాయే? మరి సూదులు ఇప్పించినవా? ఇడ మీ అమ్మకు కూడా గట్లనే ఉన్నదిరా, 4 రోజులాయే. జర నిన్నటికెళ్ళ లేచి పనిచేస్తుంది. ఇగో గిట్లున్నది అంతటా. వాతావరణం మారుడు, దోమలు సూదులేసుడుతోటి సర్దులు, జ్వరాలు, డెంగ్యూ కేసులు పెరుగుతున్నాయట. ఈ 2 నెలల్లో 4000కు మీద కేసులైనాయి రాష్ట్రమంతటా. ఎక్కువ మటుకు హైదరాబాద్లోనే. 3-4 రోజుల కంటే ఎక్కువ జ్వరం, కాళ్ళు చేతులు గుంజుడు, కీళ్ల నొప్పులు, తలనొప్పి ఉంటే ఎమ్మటే దావకళ్ళ చూపించుకోవాలని చెప్తున్నారు పెద్ద డాక్టర్లు. ఇయర్ కొంచెం ఎక్కువగా వస్తుంది, బట్ పానిక్ అవ్వాల్సిన అవసరం లేదు. సర్కార్ దవాఖాన్ల దినం పేషెంట్లను చూసుడు, మందులు రాసుడు, టెస్టులల్లా డెంగ్యూ అని తేలితే షేరిక వేసుకునుడు నడుస్తుంది. 3 రోజులే జ్వరం వచ్చింది, కీళ్ళని పడుతున్నాయి, మొక్కలు పడుతున్నాయి, సంతోటస్తుంది జ్వరం. దోమలు కుట్టి వాతావరణం బాగా లేక జ్వరాలు వస్తాయి. ప్రైవేటు దవాఖాన్లకు పోతే ఆ టెస్ట్ ఈ టెస్ట్ అని మస్తు గుంజుతాండ్రు. సర్కారోళ్ళే ఇండ్లకు పోయి టెస్టులు చేసి గ్లూకోజ్లు ఎక్కిస్తుర్రు, కావాల్సిన మందులు ఇస్తున్నారు. దోమలంటే రాత్రి పూటనే కుడతాయి అనుకుంటాం గాని పొద్దాక కూడా పనితనం చూపించి పాడైతున్నాయట. డెంగ్యూ అనేది అది మస్కిటో బైట్ వల్ల వస్తుందండి. డే టైం బైట్ చేస్తుంది. ఇంటి చుట్టుముట్టు చెత్తాచెదారం లేకుండా చూసుకోవాలి. మచ్చర్దాండ్లు, దోమల బత్తీలు పెట్టుకోవాలి. ఎప్పటిదప్పుడు గరం గరం వండుకొని తినాలి. ఇండ్లల్లా ముసలోళ్ళు, సంటిపోరలు ఉన్నోళ్ళు పైలముండుర్రి జరా.